ఒక రాజ్యం, అపారమైన సంపద, వేలాది ప్రజలు. కాని ఆ రాజ్యానికి వారసుడు లేడు. ఒక మహారాజు ప్రతి రాత్రి ఒకే బాధతో నిద్రపోతున్నాడు. అయితే దేవతలు ఎందుకు భూమిపైకి వచ్చారు? ఒక యజ్ఞం ప్రపంచ చరిత్రను ఎలా మార్చింది? ఆ యజ్ఞాగ్నిలో నుంచి ప్రత్యక్షమైన ఒక దివ్య పురుషుడు ఎవరు? ఈరోజు మనం వాల్మీకి రామాయణంలోని మొదటి అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. శ్రీరాముడి జననం వెనుక దాగి ఉన్న అద్భుతమైన కథను తెలుసుకుందాం. అయోధ్య, సుఖసంపదల రాజ్యం, సరయూ నది ఒడ్డున వెలిసిన అయోధ్య నగరం. ఎత్తైన గోపురాలు, విశాలమైన వీధులు, ధర్మాన్ని ఆచరించే ప్రజలు, శాంతి సంపదలతో నిండిన రాజ్యం. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ఇక్ష్వాకు వంశానికి చష్వాకు వంశానికి చెందిన మహారాజు దశరథుడు. ప్రజలందరికీ ఆయన తండ్రిలాంటి రాజు. కాని రాజభవనం గోడల మధ్య మాత్రం ఒక నిశ్శబ్ద బాధ దాగి ఉంది. అది ఎవరికీ కనిపించదు, కాని దశరథుడి హృదయాన్ని ప్రతిరోజూ ముక్కలు చేస్తోంది. ఇక్కడే కథ మొదలవుతుంది. ఒక రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు దశరథుడు రాజమందిరం పైకప్పుపై నిలబడి ఆకాశాన్ని చూస్తూ, ఇంతటి రాజ్యం వైభవం ఉన్నా నా తరువాత ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడతారు అని కళ్లలో నీళ్లతో ఆలోచించసాగాడు. కౌసల్య, కైకేయి, సుమిత్ర అనే ముగ్గురు మహారాణులు ఉన్నా ఒక్క సంతానం కూడా లేకపోవడం అతడ్ని తీవ్రంగా కలిచివేసింది. మరుసటి రోజు రాజసభలో మహర్షి వశిష్ఠుడు ప్రవేశించినప్పుడు దశరథుడు వినమ్రంగా నమస్కరించి తన సంతాన లోటును తెలిపి బాధపడ్డాడు. వశిష్ఠుడు చిరునవ్వుతో నిరాశ చెందవద్దని ఓదారుస్తూ పుత్రకామేష్టియాగం చేయమని సలహా ఇచ్చాడు. ఆ మాటలతో దశరథుడిలో ఆశలు చిగురించాయి. ఆ యాగాన్ని నిర్వహించేందుకు గొప్ప తపస్వి అయిన ఋష్యశృంగ మహర్షిని దశరథుడు స్వయంగా వెళ్లి ఆహ్వానించాడు. మహర్షి అయోధ్యకు వచ్చిన రోజు ప్రజలు పూలతో స్వాగతం పలికి యాగం విజయవంతం కావాలని ఆశిస్తూ రాజ్యమంతటా పండుగ వాతావరణం నెలకొల్పారు. యాగవేదిక సిద్ధమై వేదఘోషలతో పవిత్ర అగ్నిజ్వాలలతో అయోధ్య మార్మోగింది. ఋష్యశృంగుడు మంత్రోచ్చారణ ప్రారంభించగా దశరథుడు రాజ్యానికి ధర్మవంతుడైన వారసుడు కావాలని భక్తితో ప్రార్థించాడు. యాగం చివరి ఘట్టంలో అగ్నిజ్వాలల మధ్య నుండి ఒక దివ్య పురుషుడు చేతిలో బంగారు పాత్రతో ప్రత్యక్షమయ్యాడు. ఆ పాత్రలోని దివ్యమైన పాయసాన్ని మహారాణులకు ఇవ్వమని, దానివల్ల వంశాన్ని వెలిగించే మహనీయులు జన్మిస్తారని చెప్పి అదృశ్యమయ్యాడు. దశరథుడు భక్తితో ఆ పాయసాన్ని మొదట కౌసల్యాదేవికి, తర్వాత కైకేయికి, మిగిలిన భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. అనంతరం మళ్లీ కొంత భాగాన్ని సుమిత్రకే అందించాడు. ఈ పంపిణీ భవిష్యత్తులో జరిగే ఎన్నో ముఖ్యమైన సంఘటనలకు బీజం వేసింది. కొన్ని నెలల తర్వాత ఒక శుభముహూర్తంలో అయోధ్య అంతా మంగళవాద్యాలతో మార్మోగింది. మొదట కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. తర్వాత కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. దీంతో రాజ్యం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ప్రజలు అన్నదానాలు చేసి, దేవాలయాల్లో దీపాలు వెలిగించి, నలుగురు యువరాజుల రాకతో అయోధ్యకు గొప్ప భవిష్యత్తు వచ్చిందని సంతోషించారు. కాలక్రమంలో శాంత స్వభావి, వినయశీలి అయిన రాముడు, అతడి వెంటే ఉండే లక్ష్మణుడు, అలాగే భరత శత్రుఘ్నులు అపూర్వమైన సోదర ప్రేమతో పెరిగారు. వారి బాల్యం అయోధ్యకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది. అయోధ్యలో సంతోషం నిండి దశరథుడు తన జీవితంలో మొదటిసారి పూర్తి ఆనందాన్ని అనుభవించాడు. కాని విధి అప్పటికే ఒక గొప్ప ప్రయాణానికి సిద్ధమవుతోంది. త్వరలోనే విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు రానున్నాడు. ఆయన చేసిన ఒక అభ్యర్థన శ్రీరాముడి జీవితాన్నే కాదు, ప్రపంచ చరిత్రనే మార్చబోతోంది. ఇంతకీ విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు ఎందుకు వచ్చాడు? చిన్న వయసులోనే శ్రీరాముణ్ణి ఎందుకు అడవికి తీసుకెళ్లాడు? అక్కడ ఎదురుచూస్తున్న మొదటి భయంకరమైన పరీక్ష ఏమిటి? ఆ ఆసక్తికరమైన కథతో మళ్లీ కలుద్దాం. జై శ్రీరామ్.